హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాకు 170 సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మైరా ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. తల ఇంకా బరువుగా ఉంది. లేవాలని ప్రయత్నించగానే తన 2 చేతులు కాళ్ళు మంచానికి తాళ్లతో కట్టి ఉన్నాయని గమనించింది. ఇదెవరు చేశారు అని గట్టిగా భయంతో అరిచింది. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్న వ్యక్తి నెమ్మదిగా లేచాడు. భయపడకు అన్నాడు ప్రశాంతంగా. నువ్వు ఎవరు అని మైరా కోపంగా అడిగింది. ఆ వ్యక్తి ఆమెకు కొంచెం దూరంగానే ఆగి, నా పేరు ఆదిత్య అన్నాడు. ఈ కట్లు వెంటనే విప్పు అని గట్టిగా అడిగింది. ఆదిత్య వెంటనే నెమ్మదిగా మైరా చేతులకి కాళ్ళకి కట్టిన తాళ్ళు విప్పాడు. తాళ్ళు విప్పిన వెంటనే మైరా ఒక్క క్షణం కూడా ఆగలేదు. మంచం మీద నుంచి దూకి నేరుగా హాల్ వైపు పరిగెట్టింది. ఏయ్ ఆగు అని ఆదిత్య పిలిచినా ఆమె వినలేదు. ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచి బయటికి వెళ్ళి కారు దగ్గరికి చేరుకుంది. వణుకుతున్న చేతులతో తన హ్యాండ్ బ్యాగ్ లో మొత్తం వెతికింది. కారు తాళాలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆదిత్య వైపు చూసింది. కార్ కీస్ ఎక్కడా అని కోపంగా అడిగింది. ఆదిత్య తన జేబులోంచి తాళాలు తీసి చూపించాడు. ప్రస్తుతం ఇవి నా దగ్గర ఉంటాయి అన్నాడు. ఏంటి, నన్ను బంధించి ఇక్కడే ఉంచాలనుకుంటున్నావా అని మైరా గట్టిగా అరిచింది. వెంటనే ఫోన్ తీసి ఎవరికైనా కాల్ చేద్దామని ప్రయత్నించింది. కానీ అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియా అని వస్తుంది. ఇంట్లో ఉన్న వైఫై కనెక్ట్ చేద్దామని చూసింది. పాస్వర్డ్ తప్పు చూపిస్తుంది. పాస్వర్డ్ కూడా మార్చేసావా అని కోపంగా అరిచింది. ఆదిత్య ప్రశాంతంగా అవును మార్చాను. నువ్వు భయంతో ఎవరికైనా చెప్తావేమో, వాళ్ళు ఇక్కడికి వస్తే నాకు చాలా ప్రాబ్లం, ఇంకా నువ్వు కూడా ప్రమాదంలో పడవచ్చు అనిపించింది అన్నాడు. నాకు నీ సాకులు అవసరం లేదు అని మైరా గట్టిగా అంది. ఒక్కసారి కిచెన్ వైపు పరిగెట్టింది. కిచెన్ కబ్బోర్డ్ తెరిచి ఒక పదునైన కత్తి తీసుకుంది. దాన్ని ఆదిత్య వైపు గురిపెట్టింది. ఇంకో అడుగు ముందుకు వేస్తే పొడిచేస్తాను అంది. ఆదిత్య మాత్రం అక్కడే ఆగిపోయాడు. చేతులు పైకెత్తి సరే, నేను నీ దగ్గరికి రాను అన్నాడు. ఈరోజు మా బంధువులు వస్తున్నారు. మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని మైరా హెచ్చరించింది. ఆదిత్య ఆమె కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా నవ్వాడు. నువ్వు నిజంగానే నేను నీకు హాని చెయ్యాలనుకుంటున్నానని అనుకుంటున్నావా అని మొదలుపెట్టాడు. గత 1 నెలగా మనమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాము అని అన్నాడు. ఆ మాటకు ఆమె చాలా ఆశ్చర్యపోయింది. నేను అనుకున్నట్లయితే అప్పుడే నీకు ఏదైనా చేసేవాణ్ణి అన్నాడు. నిన్న రాత్రి అడవిలో కూడా నిన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ నేను అలా చెయ్యలేదు అని ప్రశాంతంగా చెప్పాడు. అందుకే నువ్వు నన్ను నమ్మాలని ఏమీ లేదు, కానీ కనీసం నన్ను ఒక శత్రువుగా మాత్రం చూడకు అన్నాడు. మైరా చేతిలో ఉన్న కత్తిని ఇంకా ఆదిత్య వైపు గురిపెట్టింది. ఇద్దరి మధ్యన కొన్ని క్షణాలు భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. చివరికి మైరా నెమ్మదిగా కత్తిని కిందికి దించింది. మారి తాత వచ్చాక నీ విషయం మొత్తం ఆయనకి చెప్తాను. అప్పటి వరకు నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి అని హెచ్చరించింది. ఆదిత్య కూడా చిన్నగా తలూపాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మైరా కత్తిని తిరిగి కిచెన్లోకి తీసుకెళ్లి కబోర్డ్లో పెట్టింది. కానీ కబోర్డ్ పూర్తిగా ముయ్యలేదు. అవసరమైతే మళ్ళీ కత్తి తీసుకునేందుకు వీలుగా కొంచెం తెరిచి ఉంచింది. ఆమె మనసులో మాత్రం ఒకటే ఆలోచన తిరుగుతుంది. ఇతను ప్రమాదకరమైన వాడేనా కాదా, కానీ మాలితాత వచ్చే వరకు ఓపిక పట్టాలి. నేను చేసేది ఏం లేదు కదా అని తనలో తానే అనుకుంది. ఆదిత్య మాత్రం హాల్లో సోఫాలో దగ్గరికి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతను తన ఫోన్లో ఏదో చూస్తున్నాడు. మైరాతో మాట్లాడటానికి గాని మైరా వంక చూడటానికి గాని ప్రయత్నించలేదు. ఇంట్లో మళ్ళీ నిశ్శబ్దం మొదలైంది.
ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న ఒకరి మీద ఒకరికి పూర్తిగా నమ్మకం కుదరలేదు. ఆదిత్య మాత్రం ప్రశాంతంగా చూస్తున్నాడు. నేను పై అంతస్తులో ఉంటానని నీకు తెలీదు. నువ్వు ఈ ఇంట్లో ఉన్నావని నాకు కూడా పెద్దగా పట్టించుకునే అవసరం రాలేదు. నా పనిలో నేను ఉండేవాణ్ణి అన్నాడు. మైరా మాత్రం అతని మాట ఒక్కటి కూడా నమ్మలేకపోతుంది. తన మనసు చాలా ఆశ్చర్యానికి గురైంది. ఇన్ని రోజులు నన్ను పెట్టింది ఇతనేనా? ఇప్పుడు తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లుతున్నాడు అని మనసులో అనుకుంటుంది. ఆదిత్య కూడా మైరా కోపాన్ని చూసి పై అంతస్తులో నేను ఉండడం వల్ల ఈ అమ్మాయి భయపడిపోయిందేమో అని అనుకుంటున్నాడు. అతనికి మైరా చూసిన ఆకారాలు, అడవిలో జరిగిన సంఘటనలు, కిటికీ దగ్గర నిలబడి కనిపించిన నీడల గురించి ఏమాత్రమూ తెలీదు. అతను తన జీవితాన్ని చాలా ప్రశాంతంగా, సాధారణంగా గడుపుతున్నాడు. మైరా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలుపు తెరిచి బయటికి నడిచింది. మైరా వేగంగా ఫామ్ హౌస్ మెట్లు దిగి అడవి వైపు వెళ్ళబోతుండగా ఆదిత్య కూడా ఆమె వెనకాలే వచ్చాడు. ఆగు మైరా అని గట్టిగా పిలిచాడు. మైరా వెనక్కి తిరిగి కోపంగా చూసింది. నన్ను ఫాలో అవ్వకు అంది. ఆదిత్య నిశ్శబ్దంగా నిలబడి, నువ్వు అడవిలోకి వెళ్తే నేను నిన్ను వెతుక్కుంటూ రాలేను అన్నాడు. ఎందుకంటే నేను నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంది మైరా గట్టిగా. నేను నా మియామ్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను అంది. ఆదిత్య ఒకసారిగా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. మియామా అని మెల్లిగా అన్నాడు. అవును, తెల్లగా ఉండే చిన్ని పిల్లి పిల్ల. కొన్ని రోజుల క్రితం మా ఇంట్లో దొరికింది అంది మైరా. ఆదిత్య కొన్ని క్షణాలు అలాగే ఉన్నాడు. ఆ ముఖాన్ని చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత చాలా నెమ్మదిగా తన జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి ఒక ఫోటో తెరిచాడు. ఇదేనా అని ఫోన్లో ఆమెకు చూపించాడు. ఫోన్లో కనిపిస్తున్న పిల్లిని చూసి క్షణాల్లో మైరా కళ్ళల్లో వెలుగు మెరిసింది. అవును, ఇదే నా మియం అని ఆనందంగా అంది. ఆదిత్య లోతుగా ఊపిరి పీల్చుకుంటూ దీని పేరు మియాం కాదు అన్నాడు. దీని పేరు బార్బీ, అది నాది అన్నాడు. ఆ ఒక్క మాట విన్న క్షణంలో మైరా పూర్తిగా షాక్ గురైంది. ఆమె కొన్ని రోజుల క్రితం తన పిల్లి అనుకుంటున్న చిన్న పిల్లి నిజానికి తన ఆదిత్యదేనని మొదటిసారి ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఆ పిల్లి పై అంతస్తులోనే దొరికింది. రోజు ఆదిత్యతో ఉండే ఆ పిల్లిని తను తీసుకుని కిందకు వచ్చిందని మైరాకి అర్థమైంది. మైరా కొద్దిసేపు మౌనంగా నిలబడింది. సరే, మనమిద్దరం కలిసి బార్బీని వెతుకుదాం అంది. ఆదిత్య చిన్నగా నవ్వాడు. దొరికాక మాత్రం అది నాదే అన్నాడు. మైరా వెంటనే మొహం చిట్లించింది. లేదు, అది నాది. మొదట పాలు పట్టించింది నేను, నా దగ్గరే ఉండేది అంది. ఆదిత్య నవ్వుతూ, అది పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉంది. నువ్వు 2 రోజులు పాలు పెట్టావని అది నీదైపోదు అన్నాడు. మైరా చేతులు కట్టుకుని, ఏదో చేద్దాంలే, ముందు అది దొరకాలి కదా అంది. ఆదిత్య ఒక్కసారిగా ఆమె వైపు చూసి, సరే కానీ ముందు ఒక విషయం చెప్పు అన్నాడు. ఉదయం నుంచి ఏమైనా తిన్నావా అని అడిగాడు. మైరా వెంటనే, ఎక్కడా, నువ్వు తాళ్ళతో కట్టేశావు, ఇదంతా జరిగింది, నేను ఎక్కడ ఏం తింటాను అని గడుసుగా సమాధానం చెప్పింది. మరి అని ఆశ్చర్యంగా అడిగాడు. బయటకు కూడా రాలేదు అని అంది మైరా. ఆదిత్య 2 చేతులు ఎత్తి, అయ్యో దేవుడా, ఆకలితో పడిపోతే ఆ అడవి మధ్యలోంచి నిన్ను మళ్ళీ నేను మోసుకుని రావాలా? అసలే చాలా బరువుగా ఉన్నావు అని అన్నాడు. మైరా కోపంగా అతని వైపు చూసింది.